ఓకే, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమంటున్నాడు ఇక్కడ? విశ్వాసము లేని అవిశ్వాసం మనలో ఉందేమో అని చెప్పి మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా ఈ అవిశ్వాసం ఎప్పుడు వస్తుంది? ఒక మనిషికి అవిశ్వాసం ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? చాలామంది అనుకుంటారు నేను విశ్వాసిని అనేసి. మరి నువ్వు విశ్వాసియా పిశాసియా అర్థం కాదు కొన్నిసార్లు కదా. కానీ అవిశ్వాసం అనేది ఎలా వస్తుంది ఒక్కసారి చూద్దాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 5వ వచనాలు. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయలేదంట. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఏందంట? అవిశ్వాసాన్ని బట్టి, యూదులలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు ఆశ్చర్యపడుతున్నాడు. అన్యుల్లో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడుతున్నాడు దేవుడు కదా. ఒక శతాధిపతి వచ్చి అంటాడు, ప్రభా నువ్వు రాకు, మాట మాటకు సెలవు, నా సర్వెంట్ అక్కడ దాసుడు బాగుపడతాడు అంటే. అన్యుల విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపడుతున్నాడు. ఇక్కడ క్రైస్తవులు ఉన్న అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే క్రైస్తవులలో ఏముందంట? అవిశ్వాసంని. ఆ అవిశ్వాసాన్ని చూసి దేవుడే ఆశ్చర్యపడుతున్నాడంట. చూద్దాం, కొద్దిగా ముందుకు వెళ్దాం మనము. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళు ఈ ప్రజలు ఎవరు? దేవుడు ఎన్నుకున్న ప్రజలు, దేవుడి చేత నడిపిస్తున్న ప్రజలు, అద్భుతాలు చూస్తున్నారు, అద్భుతం తింటున్నారు, అద్భుతాలు బతుకుతున్నారు. ఈ ప్రజలు ఏం చేస్తున్నారంట? అలక్ష్యం చేస్తున్నారు. దేవుడు ఏం చేస్తున్నారంట? దేవుని విషయంలో లక్ష్యం చేయని అంటే ఇగ్నోరెన్స్. దేవుడు అంటే, ప్రార్థన అంటే, బైబుల్ అంటే, దేవుడు పని అంటే ఏదైనా ఇగ్నోరెన్స్. చేద్దాం దేవుడే కదా, దేవుడే కదా, మన దేవుడే కదా, మన దేవుడు అని ఏం చేస్తున్నాడు? ఆయన చెప్పిన మాటలన్నిటినీ ఏం చేస్తున్నామంటే తునీకరించడం, ఇగ్నోరెన్స్ చేయడం అనేది అయింది. అందుకు దేవుడు ఏం చేసినాడు? వాళ్ళకు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మక ఉందురు. ఎందుకు దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాను, ఇన్ని సూచక్రియలు ఇన్ని చెప్తున్నాను, అయినా వీళ్ళని నమ్మట్లేదు. నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతం చేసి ఈ జనం కంటే మహాబలం గల గొప్ప జనం నీ వలన పుట్టించేదనని మోషేతో చెప్పగా. చాలు. మార్క్స్ వార్త 9వ అధ్యాయంకి వద్దాం, 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా. చూడండి, ఈ వ్యక్తి తన కొడుకుని తీసుకొని శిష్యుల దగ్గరకు వస్తే శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతే యేసు ప్రభు దగ్గరకు వెళ్తాడు. యేసు ప్రభు చెప్తే, యేసు ప్రభా నీ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయినంటే దేవుడు అతన్ని పక్క పెట్టి నీకు విశ్వాసం ఉందంటే అప్పుడు ఏమంటాడు? ప్రభా నాకు విశ్వాసం ఉంది, కానీ విశ్వాసంతో పాటు ఏముందంట? అపనమ్మకం ఉండకుండా సహాయం. అంటే అవిశ్వాసం కూడా ఉంది. ప్రభా అది లేకుండా నాకు సహాయం చేయి. మన జీవితాలలో కూడా చాలాసార్లు విశ్వాసం అంటాం, కానీ ఎక్కడో అక్కడ అవిశ్వాసం అనేది ఉంటుంది మనకు. ఈ వ్యక్తి తన జీవితంలో, తన కుటుంబంలో అద్భుతం జరగాలి అంటే ఏం చేశాడు? ఆయన దేవుడి దగ్గర యథార్థంగా ఒప్పుకున్నాడు. ప్రభా నేను విశ్వాసినే, కానీ నాలో అవిశ్వాసం ఉంది. నేను విశ్వాసినే, విశ్వాసంతోనే నీ దగ్గరకు వచ్చాను, విశ్వాసం లేకుండా నీ దగ్గర రాకపోతుంటే నేను విశ్వాసంతో వచ్చాను, కానీ నాలో అవిశ్వాసం కూడా ఉంది అన్నాడు. ఓకే, రైట్. హెబ్రీ రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మవాలి. హల్లెలూయా. ఇప్పుడు అవిశ్వాసం ప్రతి వ్యక్తికి ఎక్కడి నుండి వస్తుంది? ఒక వ్యక్తికి అవిశ్వాసం, ఇప్పుడు ఇక్కడ మీరు అందరు వచ్చారంటే ఖచ్చితంగా విశ్వాసంతోనే వచ్చారు.
దేవుడిని ఆరాధించాలని, దేవుడిని మయపరచాలని, దేవుని దగ్గర ఏదో మనకు అద్భుతం హీలింగ్స్ కానీ మిరాకిల్స్ కానీ కావాలనే మనం వచ్చా, ఏదో విశ్వాసం. కానీ ఇంత విశ్వాసంలో కూడా ఎక్కడో ఏముంది? అపనమ్మకం అనేది ఉంది. ఈ అపనమ్మకం అనేది ఎలా వస్తుంది? ఈ విశ్వాసం అని ఎలా వస్తుంది? ఫస్ట్ విశ్వాసం ఎలా వస్తుంది అని తెలుసుకుంటే అపనమ్మకం ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకు విశ్వాసం ఎలా వస్తుంది అని అంటే, రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, ఇది లాస్ట్ రెఫరెన్స్, మళ్ళీ నేను చదివియా. ఏంటంటే విశ్వాసం ఎలా వస్తుంది అంటే, ఒక వ్యక్తికి వినుట వలన విశ్వాసం కలుగును. ఓకే, మనం చాలా వింటాం, కానీ ఇక్కడ ఏం రాయబడి ఉంది చూడండి. ఒక అబద్ధాన్ని 10 సార్లు వింటే ఏమనిపిస్తుంది? అది నిజం అనిపిస్తుంది. అబద్ధాన్ని 10 సార్లు వింటే ఆ అబద్ధం ఏమనిపిస్తుంది? మనిషికి నిజం అనిపిస్తుంది. అవును, నిజం ఉండొచ్చు, నేను చాలా దగ్గర విన్నా, ఎక్కడైనా అదే విన్నా, ఎక్కడైనా ఇదే. ఇప్పుడు సాటాన్ గాడు వాడే స్ట్రాటజీ కూడా అదే. మీరు ఒకవేళ మీరు న్యూస్ చూసుకున్నారు అనుకో, యూట్యూబ్లో న్యూస్ 99% మంది ఫాల్స్ ఫేక్ న్యూసే ఉంటాయి, దానిలో సత్యం ఉండదు, మొత్తం ఫాల్స్. అది విని 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 మనుషులకి ఏమవుతుంది? ఇదే నిజం. ఏంటిది? ఇదే నిజం. వాళ్ళెందుకు న్యూస్ చేస్తారంటే వాళ్ళకి డబ్బులు కావాలి, ఎవరు డబ్బులు ఇస్తే వాడి గురించి వాళ్ళు ఇది చేస్తారు. కానీ బైబుల్ ఏం సెలవిస్తుందంటే, వినుట వలన, ఎవరి గురించి వినుట వలన? యేసు ప్రభు గురించి. యేసు ప్రభు గురించి మనం ఎలా వింటాం? యేసు ప్రభు గురించి మనం ఎలా వింటాము? ఇప్పుడైతే యూట్యూబ్లు, రేడియోలు, మొబైల్స్ ఎన్నో ఉన్నాయి, చర్చస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి బైబుల్ రాసే టైంలో ఇవన్నీ ఏమీ లేవే. మరి అప్పుడు ఎలా పౌలు రాశారు? వినుట వలన విశ్వాసం కలదు. వినుట క్రీస్తు గురించి వినడం వల్ల విశ్వాసం కలదు. ఎలా మనకు విశ్వాసం వస్తుంది అంటే, ఒక వ్యక్తి వెళ్ళాం అనుకోండి, ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్నాం అనుకో, ఒక వ్యక్తిని కలిసినాడు అనుకోండి, నువ్వు దేవుడి గురించి మాట్లాడుతుంటే, నీ జీవితంలో చేసిన సాక్ష్యం పంచుకుంటుంటే ఎదుటి వ్యక్తికి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఇగో నాకు ఏమైంది, కడుపు వస్తుంది, ఇగో నాకు కూడా వారం సంవత్సరం కడుపు బాగా వచ్చింది, ఏం లేదు, నీళ్ళు తీసుకున్నా, నా చర్చకి పాస్టర్ గారు ప్రార్థన చేసినాడు, నేను తాగినా, తగ్గిపోయింది. నేను ఒక వాక్యం అధ్యాయం చదువుకున్నాను, విశ్వాసం వస్తుంది. ఎలా? దేని గురించి విన్నారు? కరెక్ట్. మీ ప్రాబ్లమ్ ఇంకొక వ్యక్తికి అదే ప్రాబ్లం ఉంది, అది చేసే వాళ్ళు తగ్గింది కాబట్టి ఇది ఒక ప్రయత్నించేది మనిషి, వాళ్ళ విశ్వాసం వస్తుంది. విశ్వాసంతో వాళ్ళు ఏం చేస్తారు? నీళ్ళు తీసుకుని ప్రార్థన చేసి తాగితే వాళ్ళకి నిజంగా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దేవుని నమ్మడం ప్రారంభిస్తారు. యాక్చువల్గా మన చర్చలో టెస్టిమనీస్కి ఎక్కువ టైం ఎందుకు ఇవ్వమంటే, సాక్ష్యం నువ్వు చెప్పాల్సిన సంఘంలో కాదు, బయట చెప్పాలి. నువ్వు సాక్ష్యం చెప్పాల్సింది అందరూ ఏం చేస్తారంటే చర్చలో చెప్తారు. యాక్చువల్ నువ్వు చర్చ కాదు చెప్పాల్సింది, సాక్ష్యం ఎక్కడ చెప్పాలి? యేసు ప్రభు అంటాడు, యేసు ప్రభు గణసరి ప్రాంతానికి వెళ్తాడు. యేసు ప్రభు వారు గణసరి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక సైన్య పట్టణం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? దేవుడు వాడిని స్వస్థపరిచిన తర్వాత వాడు ఏమంటాడు? వెళ్ళి ఊరంతా చెప్పు. ఏం చెప్పాలి? దేవుడు చేసిన అద్భుతం చెప్పు. ఇక్కడ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత ఆమె చెప్పిన తర్వాత ఆ స్త్రీ ఊరంతా వెళ్ళి ఏం చేస్తుంది? సాక్ష్యం చెప్తుంది. మరి ఊరంతా సాక్ష్యం చెప్పాలంటే చర్చలో ఏం చేయాలంటే, యేసు 10 మందిని కుష్టి వ్యాధిని స్వస్థపరిస్తే ఒక వ్యక్తి వచ్చి కృతజ్ఞతగా కానుకిస్తాడు. నీకు స్వస్థపరిచిన వెళ్ళి యాజకుని చూపించి కృతజ్ఞత కానుకనిపిమంటాడు. నువ్వు కృతజ్ఞత కానుకొచ్చి మందిరం వేయాలి, సాక్ష్యం బయట చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు చాలా మంది ఈ రోజుల్లో చాలా మంది అవస్థలు పడుతున్నారు, కుంగిపోతున్నారు. కారణం ఏంటంటే, మనం ఎంతసేపు వెళ్ళి బాగున్నాక, తిన్నాక, మటనక, చికెన్ ఉండిపోతున్నాం. కానీ నీ సమస్య ఏంటో, నీ సమస్యలు నాకు ఎట్లా ఉన్నప్పుడు నేను ఇలా చేస్తే దీనికి ఇంత టైంలో బయటపడ్డాను, నువ్వు కూడా దేవుడు నమ్ముకో, నువ్వు కూడా చేసి ఇలా కూడా బయటపడతావు, ప్రయత్నించి చూడు అని అంటే ఆమెకి ఏమొస్తుంది లోపల? విశ్వాసం. మనం చెప్తేనే కదా విశ్వాసం వచ్చేది. మనం ఎంత స్వార్థపోతుంటే, నేను బాగుంటే చాలు, నా కడుపు నొప్పి పోతే చాలు, నా కడుపు నిండితే చాలు, నాకుంటే చాలు. చూడండి, ఒక మాట అంట, మనం ఉన్నాము మన కోసం కాదు, మన పక్కల కోసం ఉన్నాం. హల్లెలూయా. మనం ఉన్నది ఎందుకోసం? మన పక్కల కోసం ఉన్నాం మనం. కాబట్టి మన పక్క వ్యక్తికి ఉన్న క్షేమమే మన క్షేమం. కాబట్టి ఆ రోజులో బైబిల్లో చూడండి, వాళ్ళు సౌలు అందరిని హింసించినప్పుడు వాళ్ళందరూ యెరూషలేము చెదిరిపోయి వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? దేవుడు చేసిన కార్యాలు చెప్పినాక క్రైస్తవం ఇంకా అధికంగా అయింది, ఇంకెక్కువ అయింది. ఎందుకు అక్కడ ఎట్లేదు? మళ్ళీ మీడియా లేదే, మరి ఎక్కువైందంటే 1 to 1 వాళ్ళు ఏం చెప్పారు? యేసు ప్రభు చేసిన కార్యాలు. కొన్నిసార్లు మన జీవితాలనే మనకు అవిశ్వాసం ఎందుకు వస్తుందంటే, మనం బైబిల్ చదవము కాబట్టి. మనకెందుకు అవిశ్వాసం అనేది మనకు ఎందుకు వస్తుందంటే, మనం వాక్యాన్ని వినము కాబట్టి. నేను నిన్ననే తిరుమలకి జ్ఞాపకాల గుడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అసలు అమ్మ చనిపోయే ముందు ఒక 2 days బిఫోర్ నేను వెళ్ళాను. చనిపోయి 1 month బిఫోర్ వెళ్ళాను, 1 week బిఫోర్ వెళ్ళిన తర్వాత చనిపోయి ఒక 2 days బిఫోర్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మంచం మీద ఉంటే అడుగుతున్నామా ఏందమ్మా అంటే, అయ్యా బైబిల్ మొత్తం ఒకసారి రాసినాను, ఆది కాండం నుండి ప్రకటన రాసినాను, రెండోసారి కూడా రాసినాను, సేమ్ బైబిల్ ఉన్నట్టు రాసినాను, కానీ అపోస్తల కార్యం వరకు రాయగలిగినానమ్మా. అయ్యా ఇంకా కొంచెం దేవుడు నాకు ఆయుష్ ఇచ్చి కొంచెం కళ్ళు చేసి అది కూడా పూర్తి చేస్తాను అన్నది. ఆమె వయసు 70 ఏళ్ళ పైన ఉంటానని. ఆమె ఏం చేసింది తెలుసా? ఎలా రాసింది తెలుసా? టీవీ పెట్టుకుని, ఇంత పెద్ద టీవీ ఉంటుంది, టీవీలో అది పెట్టుకుని ఆపి అది చూసుకుంటా. ఎందుకంటే కళ్ళు కనిపించలేదు ఆమె, షుగర్ కళ్ళు కనిపించలేదు, చిన్న వాక్యం కాబట్టి దాంట్లో చూసుకుంటా నోట్బుక్ లో మొత్తం రాసింది ఆమె. బైబుల్ ఎట్లా రాసింది ఆమె. టెక్నాలజీని ఆమె అలా వాడుకుంది ఆమె. టీవీని ఇట్లా టీవీ చూసుకుంటా అన్ని అక్షరాలు పెద్ద పెద్ద చూసుకుంటా బైబుల్ మొత్తం రాసింది ఆమె. మనం ఇంట్లో టీవీ దేనికి వాడతాం? మా ఇంట్లో టీవీ లేదు, నాకు కళ్ళు లేదు. హల్లెలూయా. సో మనకున్న టెక్నాలజీని వాడతాం. చూడండి బైబిల్ ఒక మాట, దివారాత్రం దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు, రాకు వాడక తన కాలమందు. ఇప్పుడు ఆమె ఏం చేసింది? తన వృద్ధాప్యంలో టైం వేస్ట్ చేయకుండా వాక్యాన్ని ధ్యానించుకుంటూ కూర్చుంది, రాసుకుంటూ కూర్చుంది. ఇప్పుడు తన టైం అయిపోయింది, దేవుడు దూతలు వచ్చారు, ఆమె తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? నిత్య జీవానికి వెళ్ళిపోయారు.
హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయిందామే? నిత్య జీవానికి వెళ్ళిపోయిందామే. సో మన లైఫ్ లో ఆమెకి విశ్వాసం ఎక్కడ వచ్చిందా? నీకు వాక్యం వినుట వలన, వాక్యం రాయడం దివారాత్రం దీన్ని ధ్యానించడం వల్ల ఏమైందామే? ఫలభరితమైన జీవితం వచ్చింది. మన లైఫ్ లో కూడా నీకు విశ్వాసం రావాలి, నీకు ఫలభరితమైన జీవితం రావాలంటే ఖచ్చితంగా వాక్యం వినడం. కొంతమందికి వాక్యం చదవాలంటే బోరు కొడుతుండే, ఇదైతే కనీసం వాక్యం విను. బైబుల్ పెట్టుకో, మొబైల్లో బైబుల్ పెట్టుకొని ఆడియో బైబుల్, మన ఐజాక్ ప్రేటర్ వల్ల బైబుల్ ఉంది, ప్రేయర్స్ ఉన్నాయి, దాన్ని పెట్టుకొని వింటా ఉండు. బైబుల్ ఏమవుతుంది? వినటం వల్ల నీకు ఏమవుతుంది? విశ్వాసం. చూడండి, బైబుల్ మొత్తం నువ్వు వింటున్నావు అనుకో, నువ్వు అంతా వింటుంటావు కానీ అన్నీ నీకు టచ్ కావవు. నువ్వు పని చేసుకుంటుంటావు, వంట వండుతున్నావు, ఊడుస్తున్నావు, ఏదో పని చేసుకుంటుంటావు. సడన్గా ఆ వాక్యం వింట వింట ఒక్క వచనము నీకు బాణం కొట్టినట్టు వచ్చి తాకుతుంది. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు, అదే నీతో మాట. సపోజ్ ఒకటే నువ్వు ఆడియో బైబుల్ పెట్టుకున్నావు, వింటా ఉన్నావు, పని చేస్తూ ఉన్నావు. భయపడకుము, నేను నీకు తోడున్నా, నేను నీకు సహాయం చేస్తానగానే ఆ వర్డ్ ఎట్లా వస్తుంది? అన్నీ వింటావు కానీ అంతా నీకు కాదు, కానీ ఆ వాక్యం వినగానే డైరెక్ట్ నీతో ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు అక్కడ నీకు విశ్వాసమైన విత్తనం ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ఆ విశ్వాసమే నీ జీవితంలో ఏం చేస్తుంది? కార్యం చేస్తుంది. అవిశ్వాసం ఎందుకు వస్తుంది అంటే నువ్వు వాక్యం వినట్లేదు కాబట్టి అవిశ్వాసం వస్తుంది. నువ్వు వాక్యాన్ని చదవట్లేదు కాబట్టి నీకు అవిశ్వాసం వస్తుంది. నువ్వు వినట్లేదు, చదవట్లేదు, అప్పుడు నీకు విశ్వాసం ఎక్కడ వస్తుంది? విశ్వాసం మొత్తం చల్లారిపోయి అవిశ్వాసం బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే నువ్వు ఒకవేళ ఎవరితో కలిసినా కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? డబ్బు గురించి, తిండి గురించి, బట్టల గురించి, తిరుగుడు గురించే మాట్లాడుతున్నావు కానీ దేవుడి గురించి ఏమీ మాట్లాడి విశ్వాసం ఎక్కడ వస్తుంది? మనిషికి ఎక్కడ వస్తుంది? ఎందుకంటే నువ్వు వాక్యం వినట్లేదు కాబట్టి అవిశ్వాసం అనేది దూరి ఆ వ్యక్తి జీవితంలో ఏం చేస్తుంది? కార్యం చేస్తుంది. అప్పుడేమవుతుంది? నీ వాక్యము ఆపేసినావు, చదవడం వినడం ఆపేయంగానే లోకంలోనే అన్నీ నింపబడతా ఉంటాయి, అవి గూడేసుకొని కూర్చుంటా ఉంటాయి. అప్పుడు నీకు విశ్వాసం, ఏ దేవుడు ఎక్కడ దేవుడు చేస్తాడా? ఏం చేస్తాడు దేవుడు? ఏం చేసినాడు? అరే నువ్వే కదా కొన్ని సంవత్సరాల ముందు, కొన్ని నెలల ముందు నువ్వు ఇట్లా చెప్పినావు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నట్టే ఏమో అప్పుడు చెప్పాను, ఎట్లా చెప్పానో తెలియదు కానీ ఇప్పుడైతే నాకు దేవుడు ఎట్లా అంటావు. ఇప్పుడు ఇందాక ఫస్ట్ మనం చదివినాం కదా, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఏంటిది? ఏం చదివినాం మనం? ఫస్ట్ దుష్ట హృదయం ఎట్లా వస్తుంది? అవిశ్వాసం వల్ల వస్తుంది దుష్ట హృదయం. హల్లెలూయా. అందుకే నీ హృదయాన్ని భద్రపరచుకో, నీ హృదయాన్ని కాపాడుకో. ఎందుకంటే హృదయమే దేవుని ఒక ఆలయం. ఆలయంలో ఎప్పుడు ఏముండాలి? వర్డ్ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కువ దేని గురించి వింటామో అదే మనకి ఏమవుతుంది? ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నువ్వు క్రీస్తుని గురించి బైబిల్ చదువుతున్నావు అనుకో, ఏమవుతుంది? ఒక మాట అంట, బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. యేసు ప్రభు గురించి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు అన్నారే. 66 పుస్తకాలు చదివినారు అందరూ? దానిలో యేసు ప్రభు గురించి ఎన్ని పుస్తకాలు రాయబడ్డాయి? 4 పుస్తకాలు. 66 పుస్తకాలలో 5 పుస్తకాలను యేసు ప్రభు గురించి ఉంటుంది. 66 పుస్తకాలలో యేసు ప్రభు పేరు, యేసు ప్రభు గురించి మొత్తం కేవలం 5 పుస్తకాలను ఉంటుంది. ఏ పుస్తకం అండి? 4 అంటున్నారు, 5 అంటున్నారు. ఏ పుస్తకం? 5వ పుస్తకం ఏంటిది? ప్రకటన గ్రంథంలో ఉంటుంది. మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో ఉంటుంది యేసు ప్రభు గురించి. తర్వాత ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు గురించి ఉంటుంది. హల్లెలూయా. 66 పుస్తకాలలో యేసు ప్రభు గురించి కేవలము 5 పుస్తకాలు. మరి మిగతా 61 పుస్తకాలలో ఏం రాయబడి ఉంది? మరి ప్రతి ఒక్క వ్యక్తి జీవిత సాక్ష్యాలు రాయబడి ఉంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఎలా జీవించారు, వాళ్ళ సాక్ష్యాలు రాయబడ్డారు. వాళ్ళు ఎలా పోరాడారు, వాళ్ళు దేవుని దగ్గర ఎలా విశ్వాసంతో ఉన్నారు, అపవాదిని ఎలా జయించారు, యుద్ధాలు ఎలా జయించారు, వారు దేవుని అంత ప్రార్థన ఎలా చేశారు, ఇవన్నీ రాయబడి ఉన్నాయి. సో మన హృదయాల్లో కూడా యేసు ప్రభు ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఒక యుద్ధంలో ఉన్నాం. దేంట్లో ఉన్నాం? మనము ఒక యుద్ధంలో ఉన్నాం. యుద్ధంలో ఉన్న వ్యక్తికి 2 తెలవాలి. ఏం తెలవాలి? యుద్ధంలో ఉన్న వ్యక్తికి తనకున్న బలము తెలవాలి, శత్రుకున్న బలము తెలవాలి. శత్రుకున్న బలం తెలుసుకొని తన బలం తెలియకుండా ఓడిపోతాడు. తన బలం తెలుసుకొని శత్రుకున్న బలం తెలియకుండా ఇద్దరు బలం తెలవాలి. వాడికి ఏ బలం ఉందని తెలిసి వాడు ఆ బలాన్ని బట్టి వాడు ఎలా స్టెప్ వేస్తాడో మనకు తెలవాలి. మనకి బలం ఎలా ఉంది, వాడు వేసి అడుగుని ఎలా నాశనం చేస్తాడో మనకు తెలవాలి. 2 తెలవాలి. ఏం తెలవాలి?
నువ్వు ఏమై ఉన్నావు. అందుకే యేసు ప్రభు వారు అంట శిష్యులకు అన్నప్పుడు పేతురు వాళ్ళకి అంటాడు, ఏమనంటే, ఏయ్ నువ్వు ఎలాంటి ఆత్మ కలుగునో నీకు తెలియదు, ఊకో అంటాడు. నువ్వు ఎలాంటి ఆత్మను కలుగున్నావు, ఎందుకంటే వీళ్ళ దేవుడు ఇంకా ఆత్మ నేత్రాలు తెరవలేదు, వీళ్ళది యేసు ప్రభు ఇంకా ఆహారం కాలేదు, కాబట్టి మీరు ఎలాంటి ఆత్మ కలుగును మీరు ఎరగరు. సో రెండు తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. హూ ఆర్ వి, మనం ఎవరం ఫస్ట్ మనం తెలుసుకోవాలి. నేను క్రీస్తులో ఎవరు, నేను క్రీస్తులో నేనేమై ఉన్నాను. మన క్రీస్తుని మనం ఒక సంపాదించుకున్న తర్వాత మనకున్న టైటిల్స్ ఏంటిది, మనం ఏమేం పని చేయాలి. హూ ఆర్ వి ఇన్ ద క్రైస్ట్, మనం ఎవరు క్రీస్తులో, మనం ఎవరం మనము. ఎందుకంటే ఫస్ట్ నీవు ఏంటిది, నీకున్న బలం ఏంటిది, నీకున్న కెపాసిటీ నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఫస్ట్ నీకున్న అవిశ్వాసాన్ని పోవాలి. ఒక మాట అంట, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు, బాబు నువ్వు లేచి నడవగలుగుతావు అనేసి మనం అన్నాం అనుకో, ఆ వ్యక్తి ఏమంటాడు, నేను వారం రోజుల నుండి కూర్చున్నాను, ఇప్పుడు లేచి నడవగలుగుతాను అంటే, ఎస్ నీకు ఆ కెపాసిటీ ఉంది, నువ్వు లేచి నడిచే కెపాసిటీ నీకు ఉంది అన్నప్పుడు ఆ వ్యక్తికి లోపల ఏమవుతుంది, అరే నేను లేవగలుగుతానా అని చెప్పేసి మెల్లగా ప్రయత్నం చేస్తాడు. అవునా? ప్రయత్నం చేసినప్పుడు ఒకవేళ నా సక్సెస్ అయినా లేకపోతే ఏదైనా సపోర్ట్ తీసుకుంటాడు, కొంచెం రాని తీసుకొని మెల్లగా ఏం చేస్తాడు, అడుగులు వేయడం మొదలు పెడతాడు. అవునా? అడుగులు వేసుకుంటూ పోతాడు. అప్పుడు అనిపిస్తాడు, అరే నాకు నిజంగానే ఇంత బలం ఉందే, నేను నా అంతలో నేను ఏ సపోర్ట్ తీసుకోకుండా నడిచే బలం నాకు ఉంది. ఈయనకున్న బలం ఈయన ఎలా తెలుసుకున్నాడు? ఇప్పుడు ఈ వ్యక్తికి ఉన్న బలం ఎలా తెలుసుకున్నాడు? ఈయన ఒక వర్డ్ విత్తబడ్డది, ఏమని? విశ్వాసమైన ఒక వర్డ్ విత్తబడితే ఏమైంది, ఆ విశ్వాసం వర్డ్ వెళ్ళి, ఆ విత్తనం వెళ్ళి అక్కడ ఆయన కార్యం చేయడం మొదలుపెట్టింది. ఆయన లేచి నడవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అంటే ఈయనకి ఏముంది, ఈయన లేచి ఈయనంతలో లేచి నడిచే శక్తి బలం ఈయనకు ఉందని తెలిసింది. హల్లెలూయా. అదేవిధంగా మనకి ఏ బలం ఉందో మనకు తెలియాలి. ఒకవేళ సపోజ్ కొంతమందికి ఆకలి అవుతుంటుంది, ఏమవుతుంటుంది, ఆకలి అయితే ఇంట్లో ఎవరు ఉండరు, ఇప్పుడు ఏం చేయాలి, అన్నం వండుకోవాలి, కూర వండుకొని తినాలి. ఏం చేయాలి? అప్పుడు ఏమంటాడు, మా ఆవిడ అప్పుడు చెప్పేది, మా అమ్మ అట్లా చెప్పేది, గ్లాసు బియ్యం తీసి కడిగి 2 గ్లాసులు నీళ్ళు వేసి పోద్దామంటే అప్పుడు ఏం చేస్తాడు ఆ వ్యక్తి, ఓకే ప్రయత్నాలు చేద్దాం, ఇప్పుడు కడుపు కాలుతుంది కదా అని చెప్పేసి ఏం చేస్తాడు, గ్లాసు బియ్యం తీసుకుంటాడు, కడిగి మళ్ళీ 2 గ్లాసులు నీళ్ళు వేసి పొయ్యి మీద పెడతాడు. పెట్టిన కొద్దిసేపు అయినాక అది ఏమవుతుంది, అన్నం అవుతుంది. బియ్యం కాస్త ఏమైంది, అన్నమైంది. అప్పుడు అనుకుంటా, అబ్బా నేను కూడా వంట చేయగలుగుతానే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది ఏంటిది, కూరగాయలు కాబట్టి ఎలా వండాలి తెలియదు, కానీ మా అమ్మ ఏం వండేది, మా భార్య ఏం వండేది, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయలు, 1 టమాటా వేసి కూర తీసి లేచేది. చలో మనం కూడా ప్రయత్నాలు చేద్దామని చెప్పి నూనె వేసి, ఉల్లిపాయలు వేసి, అల్లం మిరపేసి, ఉప్పు కారం వేసి కూర వేసి, కానీ ఏమవుతుంది, కొద్దిసేపట్లో కూడ ఉడుకుతుంది. ఉడకంగానే ఎందుకంటే అమ్మ అంటే ఏంది, కూడ ఉరికిందా లేవో చూడాలి రా, కూడ అంటే ఫస్ట్ కూడ ఉరికిందా లేదో చూడాలి. చూసిన తర్వాత మంచిగా అయిపోయింది. అప్పుడు ఏమనిపిస్తుంది ఇతనికి, అరే నేను కూడా అన్నం కూర వండుకోగలుగుతాను, ఒకరి మీద ఆధారపడి. ఎప్పుడు వచ్చింది ఆ టాలెంట్ ఆయనకు? ఆల్రెడీ టాలెంట్ ఉందా, లేకపోతే అప్పుడప్పుడు వచ్చింది అది? ఆ విత్తనం ఎప్పుడో విత్తబడ్డది, అది టాలెంట్, అది శక్తి ఉంది, కానీ నీడ్ వచ్చినప్పుడు నువ్వు నిలబడి అది చేసుకోగలుగుతావు. హల్లెలూయా. హల్లెలూయా. అది వినుట వలన వచ్చింది. సో మన లైఫ్లో కూడా నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని గురించి వింటూ ఉంటావో అది లోపలికి వెళ్ళి నీ బ్లడ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా. టైం వచ్చినప్పుడు నువ్వు నిలబడ్డప్పుడు అది ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ సపోర్ట్ నువ్వు ఆ వర్క్ చేయడంలో నువ్వు ప్రాముఖ్యమవుతావు. హల్లెలూయా. సో మనం ఏం వినాలి, ఎక్కువ క్రీస్తుని గురించి వినాలి. ఒక సిస్టర్ ఉండేది ఇక్కడ, ఆమె ఏం లేదు అంటే వాళ్ళ ఆయన తాగి వ్యభిచారం చేసి బాగా అప్పులు చేసి పెట్టేస్తే ఆ సిస్టర్ వాళ్ళ వైఫ్కి ఏం చేసినామంటే చదువు నేర్పించినాం. చదువు నేర్పి 1 మంత్లో చదువు నేర్చుకున్న తర్వాత ఆమె ఏం చేసింది, ఇక్కడ షాప్ పెట్టుకొని సీట్ కవర్ అమ్ముకుంటా చేసుకుంటా చాలా మట్టుకు అప్పులు తీర్చేసి ఏం చేసింది, ఒక చిట్టేసి 2 సంవత్సరాల వరకు చిట్టెత్తి తీసుకొచ్చి మాకు ఇచ్చింది. ఏం సిస్టర్ మాకెందుకు ఇస్తున్నారంటే, మీరు మంచి సూట్ కొనుక్కోవాలి బ్రదర్ అని చెప్పేసి, మీరే అప్పులు తీర్చుకోండి అంటే, లేదు బ్రదర్ మీరు సూట్ వేసుకోవాలి, నేను ఇంతకు చూడలే, నేను సూట్ వేసుకోవాలని చెప్పేసి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి, దాని తర్వాత ఆమె చెప్పింది ఏంటంటే, బ్రదర్ ఈ 2 yearsలో నేను ఇన్ని లక్షల అప్పు తీర్చేసిన బ్రదర్ అనేసి.
ఇప్పుడు ఆయన భర్త విడిచిపెట్టాడు, పిల్లల్ని తీసుకొని చదివించుకుంటూ హైదరాబాద్లో కష్టపడుకుంటా ఆమె అంటే ఇప్పటికీ ఆమె అంటది, బ్రదర్ మీరు ఆ రోజు ఆమె ఏం చేస్తుంది అంటే ఎప్పుడు చూడు బైబిల్ చదువుకుంటూ ఉంటుంది. ఆమె సీట్ల కవర్ అమ్ముకునేది, ఇక్కడ కస్టమర్ వస్తే వెళ్ళి హ్యాండిల్ చేస్తుంది, లేకుంటే బైబిల్ తెరిచి బైబిల్ చదువుకుంటూనే ఉండదు. ఇప్పటి కూడా అక్కడ అదే పని చేస్తుందంట ఆమె. హల్లెలూయా. నువ్వు దివారాత్రం దీన్ని ధ్యానిస్తే నువ్వు నీ టైంలో ఏమవుతావు, నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. ఏమవుతావు, నువ్వు ఫలిస్తావు. మన లైఫ్లో విశ్వాసం అంటే నువ్వు వినటం వలన బాగా దేని గురించి, బైబిల్, క్రీస్తు. ఒకవేళ నీకు చదివే టైంలో కూడా విను. నీకు మొబైల్స్ ఉందే, దాని ఆడియో బైబిల్ పెట్టుకో, విను, వాక్యం వింటా ఉండు, వాక్యం విను. మెసేజ్లు కాదు, వాక్యం విను. మెసేజ్లు అన్నీ వాళ్ళ సంఘానికి చెప్పినది, అది మీకు సంబంధించినవి, మీకు సంబంధించింది ఇక్కడ చెప్పింది మీకు సంబంధించింది, అంతేగాని వేరే సంఘానికి చెప్పింది మీకు సంబంధించి. ఎందుకంటే అది ఇప్పుడు చూడండి, కేరళ ఫుడ్ మీరు ఇక్కడ తింటారా? ఇంత దొడ్డి బియ్యం ఉంటాయి తెలుసా మీకు? మీకు కేరళ వెళ్ళిన తెలుసు, ఇంత లావులో బియ్యం ఉంటాయి, కలర్ ఉంటాయి. తింటారా మీరు? మళ్ళీ అక్కడికి వెళ్తే హోటళ్ళలో ఈ వాటర్ ఇవ్వరు, వాళ్ళు వేడి నీళ్ళు ఇస్తారు, లేకపోతే జీర నీళ్ళు ఇస్తారు. అవి తాగుతారా? అంటే ఆ హోటల్లో అక్కడ వాళ్ళకు ఆ ఫుడ్ నడుస్తుంది, ఇక్కడ నడవదు. అవునా? సో అదేవిధంగా మనకి ఇక్కడ ఇక్కడ ఈ సంఘస్థులకి ఇక్కడ చెప్పిన వాక్యం ఇది వీళ్ళకి పడుతుంది, వేరేది వర్తించదు. కాబట్టి దానికి వినడం బంద్ చేయండి. హల్లెలూయా. మనం ఏం ఎక్కువ వినాలి? వాక్యం. ఏం వినాలి మనం ఎక్కువ? బైబుల్ చదవాలి, బైబుల్ వినాలి, బైబుల్ చదవాలి, బైబుల్ వినాలి, బైబుల్ చదవాలి, బైబుల్ వినాలి. నువ్వు వినటం వలన నీకు ఏమొస్తుంది? విశ్వాసం. ఒకవేళ వ్యక్తి నీకు ఫ్రెండ్స్ కలిసినంటే జస్ట్ ఆయనతో నీ జీవితం, ఆ వ్యక్తి ఏ కష్టాలు నిండా పోతున్నాడో, నీకు కూడా ఆ లైఫ్లో అదేంటి కష్టం ఉంటే జస్ట్ నువ్వు ఆ కష్టానికి ఎలా బయటపడ్డావో అదే సాక్ష్యం అతన్ని పంచుకో, అతనికి బలవంతం చేయి. ఇగో నా లైఫ్లో కూడా ఇలా జరిగితే నేను ఇలా చేశాను, నీ ఇష్టం, ఒకవేళ నీకు కూడా అభ్యంతరం లేకుండా చేసుకో, లేకుండా నీ ఇష్టం అని అనుకో, అంతే. బలవంతం చేయి. జస్ట్ విత్తనం వేసి వెళ్ళిపో. ఆటోమేటిక్గా పద్దాకా చెప్పొద్దు, 1-2 సార్లు చెప్పి విడిచిపెట్టు. అప్పుడు చూడు ఆ వ్యక్తికి ఏమవుతుంది? దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు. ఎందుకంటే పౌలు అంటాడు, నేను నాటి తిని అపోలో నీళ్ళు పోసాను, రుద్దుగలుగ చేవాడు యెహోవాయే. ఎస్. సో మన పని ఏంటిది? విత్తనం వేయాలి. నెక్స్ట్ ఆ వ్యక్తి నీళ్ళు పోసుకుంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసం ఎలా వస్తుంది మనకు? క్రీస్తుని గురించి విన్నప్పుడే మనకు విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. మనం ఎక్కువ ఎవరి గురించి ధ్యానించాలి? యేసు ప్రభుని గురించి ధ్యానించాలి. దేవుని అడుగుదాం, ప్రభా నాకు కూడా అవిశ్వాసం ఉంది ప్రభా, నాలో నీ విశ్వాసం దయచేయి ప్రభా. ఎందుకంటే మనము వాక్యం వినక చదవక డ్రై అయిపోయినాం, ఎండిపోయినాం. మన జీవితాలలో ఎండిపోయినాం. మనము వాక్యం చదవక అవిశ్వాసంతో వీటితోని మనం లైఫ్లో కూడా ఎండిపోయిన జీవితాలక ఉండిపోయినాం. ఇప్పుడు దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించండి, నీ విశ్వాసాన్ని నాకు దయచేయండి. ఈరోజు నుండి ఒక తీర్మానం తీసుకుందాం, నేను ఇక మీదటి నుండి బైబిల్ చదువుతాను, బైబిల్ వింటాను, వేరే ఏమీ నేను వినను, వేరే నాకేమొద్దు, వాక్యమే. ఎందుకంటే సజీవమైంది, జీవం గలది వాక్యమే. కాబట్టి ఈరోజు నేను వాక్యాన్ని వింటాను, ఈరోజు నేను వాక్యాన్ని చదువుతాను, వాక్యాన్ని వింటాను, వాక్యాన్ని నమిలివేస్తాను. వేరే అన్నీ నాకొద్దు, నాకు దేవుడు కావాలి. ఎనఫ్. యేసు చాలు, యేసు చాలు మనకు. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చేను అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏమైతే విశ్వసిస్తావో అదే శరీరధారిగా వస్తుంది. సో మనం వాక్యాన్ని ఎక్కువ విందాం, వాక్యాన్ని మనం ఎక్కువ విందాం, యేసు ప్రభు గురించి ఎక్కువ విందాం. వాళ్ళ వేళ మెసేజ్లు మనకొద్దు. ఆడియో బైబిల్ పెట్టుకోండి, వినండి. ఈ సండే చెప్పిన వాక్యం వినండి. ఈ వారానికి ఈ సండే వాక్యం ఉంటుంది. మనకు కావాల్సిన ఆహారం మనకు దేవుడు ఇక్కడనే ఇస్తాడు. అది వాళ్ళ సంఘానికి కావాల్సిన ఆహారం వాళ్ళకి. అక్కడ నువ్వు తీసుకున్నావంటే నువ్వు ఎదగవు. నీకు కావాల్సిన దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఆత్మలో ఎదగాలి అంటే నువ్వు ఒక దగ్గర స్థిరంగా ఉండాలి.
వాక్యంలో ఉండాలి. సో దేవుని అడుగుదాం, ప్రభా నీ జీవనది నాలో ప్రవహింపచి, నాలో నా అవిశ్వాసం తొలగించు. దేవుని అడుగుదాం అందరం కలిసి, ప్రభా నాలో అవిశ్వాసం ఉంది తొలగించావా, ప్రభా నాలో అవిశ్వాసం తీసివేయండి, ప్రభా నీ విశ్వాసం దయచేయండి ప్రభా.